నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. గీత ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. వీకెండ్ తో కాకుండా వీక్ డేస్ లో కూడా ఈ చిత్రానికి హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. దీంతో చిత్ర యూనిట్ మరోసారి ప్రమోషన్ మీట్ నిర్వహించింది. ఆ డీటెయిల్స్ మీకోసం. I just want to say thank you for watching the film. You guys have supported, and the way you guys are like literally being so vocal about the film is my favorite part. I feel like that's my biggest reward and an award. Thank you so much. And well, I'm very excited to be talking to you today. హాయ్ రష్మిక గారు. Hi. మై సెల్ఫ్ శైలు. Hi, Shailu. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. గర్ల్ ఫ్రెండ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. Thank you. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో మనిషిలా ఉన్నారు. ఐ మీన్ నా సిస్టర్ లాగా, నా ఒక ఫ్రెండ్ లా అనిపించింది మూవీ చూసాక. Thank you. చాలా అంటే చాలా బాగుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే, గర్ల్ ఫ్రెండ్ మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక్క రీజన్. I just related to Bhuma's character to a very intimate level. ఎందుకంటే సి మీరు నన్ను ఒక 10 years నుంచి చూస్తున్నారు అప్రాక్సిమేట్లీ, కానీ 20 years నేను ఒక యంగ్ చైల్డ్హుడ్ టు స్కూల్ లైఫ్ టు కాలేజ్ లైఫ్ టు మొత్తం ఐవ్ లివ్డ్ అ సర్టన్ లైఫ్. సో అక్కడ ఏం జరిగిందో అది ఎవరికి తెలియదు కూడా. బట్ భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఐ కెన్ రిలేట్ టు హర్. ఎందుకంటే నాకు ఈరోజు కూడా ఒక నో చెప్పాలంటే ఐ కాంట్ గెట్ మై సెల్ఫ్ టు సే అ నో కంఫర్టబుల్లీ. ఒక ఒపీనియన్ చెప్పాలంటే మిగతా వాళ్ళకి హర్ట్ అవుతుందని నేను నా ఒపీనియన్ చెప్పను. అండ్ నా ఫీలింగ్స్ ఏముందో అది వాయిస్ అవుట్ చేయలేకపోతా. బికాజ్ ఆనెస్ట్లీ దట్స్ జస్ట్ మీ. అండ్ యాక్టర్ అయిన తర్వాత మనము కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనము స్క్రీన్ పైన ఇలా యాక్ట్ చేస్తాం, అందరితోటి మాట్లాడతారు అని అందరు అనుకుంటారు. కానీ I know the fights I have to fight to come and talk to you today. Because, see, these are some things that are my personality. I can't change it. Kani naku oka responsibility kuda undi, and that responsibility is me being an actor. And I chose to be in this profession. But all the inner fights, no, that nobody sees. And that I wanted to do The Girlfriend only because of that. I'm like, ఇది నా హీలింగ్ ప్రాసెస్. నాకు ఈ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిల్మ్ చేసేటప్పుడు ఒక హీలింగ్ ప్రాసెస్ అయింది, ఒక కాన్ఫిడెన్స్ పెంచుకున్న అంటే నా సోలో ఫిల్మ్ చేయాలంటే అదే ఒక పెద్ద టెస్ట్ నాకు. అంటే నాకు చేయగలుగుతానా నాకు తెలీదు. అంటే రేపు రిలీజ్ అయిన తర్వాత అందరూ ఏమనుకుంటారు, వర్కౌట్ అవ్వకపోతే ఏమవుతుందో నాకు తెలీదు. బట్ ఐ ఫీల్ లైక్ మై హోల్ లైఫ్ జర్నీ హ్యాస్ బిన్ భూమా ఇనీషియల్ టు భూమా సేయింగ్ ఐ క్యాన్ డూ దిస్, choosing to do something like this. So this has been my life, and today I'm just happy that everyone are relating to the character. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. Thank you.